పట్టుకొని వచ్చేయడము, అక్కడ ఎవరు ఆ జాగాలో కనిపించారు వాళ్ళని కూడా తోలుకొని వచ్చేసడం, ఇంతే జరుగుతుంది. ఇంకా బికాస్ ఒక పోలీస్ స్టేషన్ దీని మీదనే మాత్రమే, వేరే పని లేదు వీళ్ళకి. వాళ్ళు సమగ్రమైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ ఎవరెవరు ట్రాఫికర్స్ ఉన్నారు, బయర్స్ ఉన్నారు, వీళ్ళని సోర్స్ నుంచి డెస్టినేషన్. ఇప్పుడు నజియా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది, సుజాత ఒడిశా నుంచి వచ్చింది, శ్రవంతి రాజమండ్రి నుంచి వచ్చింది, సిరాజ్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. అంటే ఆ డిస్ట్రిక్ట్, ఆ స్టేట్ నుంచి ఇక్కడ వరకు ఎవరు, ఈ నెట్వర్క్ చైన్ ఎవరు, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఒక స్పెషలైజ్డ్ యూనిటే కావాలి. అది జరుగుతుంది అని మా నమ్మకం. ఓకే, సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ టు ఎన్షూర్ ద పోలీస్ డస్ దిస్. అంటే మా లెటర్స్ తోటి 10 years తోటి ఇదే మాట మేము అడిగినాం, చేయలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు దండా కొట్టింది అంటే చేస్తారు అని మేము నమ్ముతున్నాము. బట్ తిరగాలి మనం వెనక వాళ్ళది. అవినాష్ ప్లీజ్. అలీ. Congratulations, first of all, 22 years of long fight and finally you win. Supreme Court has given the verdict, but do you believe as states have been directed to financially help the victims and rehabilitate the victims further, that will be an easy task or it will be a fight again? It will not be an easy task, Avinash, because if this was a priority for them, we didn't have to struggle for 22 years, and it will be another Herculean task for us to go to each state and convince them that this is necessary. And I'm extremely heartened that the honorable judges also understood this, and that is why they said they will monitor the implementation. They could have disposed it off. They said, no, we are not disposing it. We are going to monitor the compliance, which means they also understand that this is coming on a low priority, and therefore little more push is required. The judgment is extremely nicely worded. They could have fixed accountability of different kinds, given timelines and all that stuff. They have been little soft on that, which is slightly disappointing for me. But at the same time, they are mindful of the fact that Government of India on its own or the Union of India in terms of all the states might not voluntarily take up notions, and therefore they have made provisions for that. We are not going to stand by. We are going to continue our fight. Our struggle has not ended. It is going to continue till we reach some kind of logical conclusion that such systems are in place. Can Mike please? మేడం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి మానవ అక్రమ రవాణా, ట్రాఫికింగ్ గురించి చెప్పిన విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు. రెండవ అంశం ఇష్టపూర్వకంగా అంటే ఈ వృత్తిలో ఉన్న, దీన్ని వృత్తిగా ఎంచుకున్న వాళ్ళ పట్ల దాన్ని గౌరవించండి, వాళ్ళని వృత్తిదారులుగా గుర్తించండి అని కూడా చెప్పింది. దీనిపైన ప్రజ్వల అభిప్రాయం ఏంటి? దీన్ని ఎట్లా చూడాలంటారు? ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అక్రమ రవాణాకి గురి పడిన బాధితురాల గురించి మాత్రం. లెట్ us be very clear on that. ఈ విక్టిమ్ అంటే ఎవరు, ఇది డిఫైన్ చేసే ప్రయత్నంలో వాళ్ళు క్లారిటీ తోటి తీసుకొచ్చారు. ఒక బ్రాతల్ కానీ, ఒక స్పేస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్, వర్డ్ ప్రాస్టిట్యూషనే యూజ్ చేశారు, వ్యభిచారమే యూజ్ చేశారు, సెక్స్ వర్క్ వర్డ్ యూజ్ చేయలేదు. అక్కడ 3 రకాల మనుషులు ఉండొచ్చు. ఒకటి అక్రమక రవాణాకి గురిపడిన మనుషులు, రెండోది అక్రమక రవాణాకి గురిపడిన మనుషులు బట్ నార్మలైజ్ అయిపోయినారు, అలవాటు పడిపోయినారు, ఇంకా స్వేచ్ఛగా చేస్తున్నారు, వచ్చేసినాము ఇంకా దారి లేదు ఇదే చేయాలి. మూడవది స్వేచ్ఛగా చేస్తున్న ఈ ఒక డిఫరెన్సియేషన్ తీసుకొచ్చారు. అంటే ఈ డిఫరెన్సియేషన్ తీసుకొని వచ్చే టైంలో చాలా అద్భుతంగా వాళ్ళు చెప్పారు దట్ స్వేచ్ఛగా చేస్తున్న వాళ్ళు కానీ
బలవంతంగా చేస్తున్న వాళ్ళు. కానీ ఇద్దరిది గౌరవం మెయింటైన్ చేయాలి. వాళ్ళది కాదు, వీళ్ళది కూడా గౌరవం. అంటే ఆ గౌరవం అంటే ఏంటి, దాని డెఫినేషన్ కూడా ఇచ్చారు. ఓకే, స్వేచ్ఛగా చేస్తున్న మనిషి, బలవంతంగా చేస్తున్న మనిషి, ఈ బలవంతంగా చేస్తున్న మనిషికి గౌరవం అంటే ఏంటి, దానిది ఒక డెఫినేషన్ పెట్టారు. ఆ డెఫినేషన్లో మూలాంశాలు చెప్పారు. ఒకటి, తను ఒక సరుకులాగా ఎవరు చూడకూడదు. రెండోది, ఆమెకి ఒక గుర్తింపు రావాలి, రెస్పెక్ట్ తోటి, మర్యాదతోటి ఒక గుర్తింపు రావాలి. మూడోది, ఆమెకి ఏమేమి వసతి అవసరం ఉంది, అది ఆమెకి మీనింగ్ఫుల్ లైఫ్కి ఉండాలి. వాలంటరీగా చేస్తున్న వాళ్ళ గురించి వాళ్ళు చెప్పారు, వీళ్ళని బలవంతంగా హ్యారెస్ చేయడానికి లేదు. ఇది చెప్పింది కాంటెక్స్ట్ ఏంటంటే, మన చట్టం, ఉన్న చట్టంలో ఆల్రెడీ క్లియర్గా ఉంది దట్ వ్యభిచారం నేరం కాదు ఈ కంట్రీలో. అది కొత్త విషయం కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఇమ్మారల్ ట్రాఫికింగ్ యాక్ట్ అని మనకి ఉన్న చట్టంలో వ్యభిచారం పర్సే నేరం కాదు, ఎప్పుడు నేరం కాలేదు ఇండియాలో. అది అంటే స్వేచ్ఛగా రెండు మనుషులు వచ్చి వెళ్ళి వాళ్ళ సెక్షువల్ సర్వీస్ కొంటున్నారు, అమ్ముతున్నారు, అది నేరం కాదు. అప్పుడు నేరం అంటే ఏంటి, మూడో మనిషి కహానీలో దిగితే నేరం స్టార్ట్ అవుతుంది. ఒక పింపు వస్తే, ఒక ఏజెంట్ వస్తే, ఒక వ్యభిచార గృహం వస్తే, కొనడానికి ప్రయత్నం చేస్తే, లేకపోతే అమ్మడానికి ప్రయత్నం చేస్తే, ఈ ప్రాస్టిట్యూషన్లో వేరే అంశాలు ఉన్నాయి కదా, అది నేరం. ప్రాస్టిట్యూషన్ పర్సే నేరం కాదు. బట్ ఇది కూడా ఈ జడ్జ్మెంట్ చెప్తుంది చాలా క్లియర్గా, ఎవరు స్వేచ్ఛగా చేస్తున్నారు వాళ్ళు ఏదో ఖుషిగా రాలేదు, ఎన్నెన్నో సిట్యుయేషన్ వల్ల వచ్చింది. నేను ఒక సెంటెన్స్ చదువుతాను జడ్జ్మెంట్ నుంచి, మీకు అప్పుడు అర్థమవుతుంది. జస్ట్ 1 minute. ఈరోజు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన, ఇక్కడి నుంచి తీయాలంటే కొంచెం టైం పడుతుంది, నేను ఇక్కడి నుంచి తీస్తాను. ఓకే, ఇది జడ్జ్మెంట్ నుంచి నేను చేస్తున్నా. Despite all the differences that exist between those who argue for and against prostitution, there is a broad agreement that the risk of exploitation and abuse is inherent to the practice of prostitution. వ్యభిచారం ఇష్టంతో చేస్తావా, స్వేచ్ఛతో ఇష్టం లేక చేస్తావా, దీంట్లో ఎక్స్ప్లాయిటేషన్, అబ్యూస్ది ఇన్హెరెంట్ ఉంది. And that vulnerability and violation of right characterizes the conditions in which prostitution occurs. ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దీనికి దారి ఏం చెప్పారు? ఓకే, ఫస్ట్ వాళ్ళు చెప్పారు పోలీసు ఎలాగా ఐడెంటిఫై చేస్తుంది, వీళ్ళు స్వేచ్ఛగా వచ్చారు, వీళ్ళు బలవంతంగా, అందరూ ఒకేలాగా కనిపిస్తారు. మా అనుభవం ఏంటంటే, ఇది కూడా మేము సుప్రీంకోర్టుకి తెలియజేసినాం. ఏదన్నా ఒక బ్రాతుల్లో మేము రెస్క్యూ చేయడానికి వెళ్తే ఫస్ట్ అందరూ ఒకే డైలాగ్ చెప్తారండి, మేము ఇష్టంతో వచ్చినాం, మీకెందుకు ఇక్కడ, లేకపోతే ఇప్పుడే వచ్చినాం. ఓకే, అందరికీ సేమ్ డైలాగ్ ట్యూటరింగ్ ఉంటుంది. కొన్ని చోట్ల మైనర్ పాపలు కూడా అదే చెప్తారు, నేను ఆ కాలం నుంచి ఉన్నాను, ఆ పర్టికులర్ పోలీస్ వాళ్ళు ఉన్న టైం నుంచి, అంటే నేను ఈ ఏజ్ నుంచి ఉన్నాను. 2-3 months పడుతుంది వాళ్ళని ఓపెన్ చేపియడానికి. అప్పుడు మెల్లమెల్లగా స్టోరీ వస్తుంది, ఏదో జాబ్ పెట్టి తీసుకొచ్చారు, పెళ్ళి చెప్పి చేశారు, ప్రేమ చేసి చెప్పారు, ఇదన్నీ స్టోరీస్ తర్వాత వస్తుంది. ఈ విషయం కూడా ఈ జడ్జ్మెంట్ అక్నాలెడ్జ్ చేసింది. అండ్ దట్ ఈస్ వై విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్లో క్లియర్గా చెప్తుంది, పోలీసు రెస్క్యూ చేసే టైంలో అందరినీ బయట తీసుకురావచ్చు, బట్ మెజిస్ట్రేట్ ది ఫస్ట్ బాధ్యత ఏంటంటే, ఫస్ట్ అందరినీ తీసుకొని వచ్చి హోమ్లో పెట్టండి, తర్వాత మెజిస్ట్రేట్ ది ఫస్ట్ బాధ్యత ఒక థ్రెషోల్డ్ ఎంక్వైరీ చేసి దాని గురించి తను ఒక సోషల్ వర్కర్ సపోర్ట్ తీసుకోవాలి. ఆ థ్రెషోల్డ్ ఎంక్వైరీలో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, నువ్వు స్వేచ్ఛగా చేస్తున్నావా, బలవంతంగా చేస్తున్నావా. ఇప్పుడు దాంట్లో మెజిస్ట్రేట్ కన్విన్స్ అవుతే ఆ మైనర్ రిలీజ్ చేయవచ్చు. బట్ ఒకవేళ సోషల్ వర్కర్ రిపోర్ట్లో కొంచెం తేడా ఏదో వస్తుంది, ఈమెకి ఎవరో నేర్పించారు, లేకపోతే ఈమె మీద ఏదో బలవంతంగా ఉంది, అట్లాంటి ఒక టైంలో మెజిస్ట్రేట్ కెన్ టేక్ డిస్క్రిమినరీ థింగ్.
సో అన్నీ అంటే గ్రౌండ్లో ఎవరెవరు ఏమేమి ప్రాబ్లమ్స్ అండర్గో చేస్తారు అన్నీ అక్నాలెడ్జ్ చేసిన జడ్జ్మెంట్ ఇది. ఎందుకంటే పిఐఎల్ పెట్టింది ఒక గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్, మేము చేస్తున్నది, మాకు కూడా తెలుసు ఏమేమి ప్రాబ్లం ఉంది. స్వేచ్ఛగా వస్తున్న ఆడవాళ్ళు ఉన్నారు, మాకు కూడా తెలుసు. వీళ్ళ ఎలాగ డిఫరెన్షియేట్ చేయాలి, దానికి కూడా మెథడ్ ఈ విక్టిమ్ ప్రొటెక్షన్. సో రెస్క్యూ చేయకూడదు, రాయలేదు, రెస్క్యూ అవ్వాలి, దాని తర్వాత ఎంక్వైరీ ద్వారా వాళ్ళ మెజిస్ట్రేట్ కెన్ టేక్ అ డిసిషన్. మేడం ఫైనల్లీ మేడం వన్ క్వశ్చన్, డోంట్ మైండ్. అయితే ఇప్పుడు ఇది వన్స్ ద గవర్నమెంట్ విల్ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు గవర్నమెంట్కి ఇట్ విల్ ఫీల్ ద పించ్ ఆఫ్ ద పెయిన్ ఆఫ్ గివింగ్ మనీ, అందరికీ కాంపన్సేషన్ డబ్బులు ఇవ్వాలా, జాబులు చూపించాలా, ఇది ఒక పెద్ద మళ్ళీ బడ్జెట్, సపరేట్ బడ్జెట్ అలొకేట్ చేయాలా. దీనికంటే ముందు బిఫోర్ ఇంప్లిమెంటేషన్ దే కెన్ మేక్ దిస్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువగా స్ట్రిక్ట్ చేసి ఈ యాక్ట్ని కొత్త యాక్ట్ తీసుకొస్తే దే కెన్ సేవ్ ద మనీ అండ్ ఆల్ ద ఆఫ్టర్వర్డ్స్ ఆల్ దట్ ఎక్సర్సైజ్ ఆఫ్ డూయింగ్ జాబ్స్ అండ్ ప్రొవైడింగ్ విత్ మనీ, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేయొచ్చు కదా మేడం. దానికంటే ముందు ఈ ట్రాఫికింగ్ యాక్ట్ బాగా స్ట్రిక్ట్ చేయొచ్చు కదా మేడం వీళ్ళు, సో దట్ దే need not do all that like its prevention is better than cure లాగా ఉంటుందని నా స్మాల్ అడ్వైజ్. డెఫినెట్లీ అండి, ఎంత ప్రివెన్షన్ చేస్తే కూడా ఉన్న వాళ్ళు ఇప్పుడే మీకు నేను ఈ పిఐఎల్ స్టార్ట్ చేసిన టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫిడవిట్లో